నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం ఏమిటి? ఇది దుర్మార్గం కాదా? బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమన్నా ఉగ్రవాద? రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా అంటూ దాడి చేసిన వారికి రక్షణ, రాజకీయ కక్షతో బాధితులపైన కేసులు అంటూ జగన్ గారు మండిపడ్డారు. నిన్న ఆలూరులో ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన తీరు మీద వాటన్నిటి మీద ఆయన ప్రశ్నించారు. యథాప్రకారం ఎల్లో మీడియా విరూపాక్షికి వ్యతిరేకంగానే కథనాలు ఇచ్చింది. ముందుగా దీని మీద కొంతసేపు మాట్లాడిన తర్వాత భోగాపురం ఇష్యూ నిజంగానే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ముగ్గురు కీలకమైన నేతలు మాట్లాడారా? మేధావులు ఎందుకు అంత ఆవేదన చెందుతున్నారు? అలాగే ఉత్తరాంధ్ర ప్రముఖుడు అసలు పోర్టు నిర్మాణం చేసినటువంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన గ్రంథి మల్లికార్జునరావు గారిని మాట్లాడలేకపోవడం ఏమిటి? అది ఉత్తరాంధ్రకి గౌరవమా కాదా ఏమిటి? వీటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా విరూపాక్షి అరెస్టు మీద పురుషోత్తం రెడ్డి గారు మీ కామెంట్ ఏమిటి? ఇది ఈ రకంగా ఎంతకాలం చేస్తారు? మరోవైపు ఏమో లోకేష్ బాగుందని మెచ్చుకున్నారు, ఆయన పనితీరు మెచ్చుకున్నారట ప్రధాని గారు, ఎల్లో మీడియా రాసుకుంది. ఇదేనా ఇట్లాంటి పనితీరేనా అనే విమర్శ వైసీపీ చేస్తోంది. నమస్కారం. బేసిక్ కర్నూలు ఎమ్మెల్యే ఉన్నటువంటి విరూపాక్షి గారిని అరెస్ట్ చేసిన తీరు భయాందోళన కలిగించే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించింది. నేను అనుకుంటుంది తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా ఒక బీభత్సమైన వాతావరణం సృష్టించాలి లేదా భయాందోళన కలిగించాలి అనే పద్ధతిలో చేశారా అని అనిపిస్తుంది. ఎందుకంటే గొడవ జరిగింది, వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన వారిపైన ఇతరులు దాడి చేసినారు, వీరు వెళ్ళి కాపాడే ప్రయత్నం చేసినారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనని ఎమ్మెల్యే గారిపైన రిటర్న్ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసిన తీరు, మీరు ఒకవేళ కేసు నమోదైతే రమ్మంటే పోలీస్ స్టేషన్కి వస్తారు, ఆ సందర్భంగా తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకోవచ్చు. వాటి ఏంటి సంబంధం లేకుండా ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిగా లేదా ఒక అఫెన్స్ అనేది అరాచకమైన అఫెన్స్ దారి తీసే వ్యక్తిగా అరెస్ట్ చేసినట్టుగా, లేదా ఆయన ప్రజాప్రతినిధి లోకల్ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తారు? ఒకవేళ పారిపోతారనే భయం కూడా లేదు కదా. అలాంటిది మిడ్ నైట్ వచ్చి ఆ రకంగా అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఒక వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు రూల్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారంగా యాక్ట్ చేయడం మానేసి చట్టాన్ని చేతిలో తీసుకొని యాక్ట్ చేయడం అనేది కనపడుతుంది. ప్రధానంగా రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేయడం అనేది వ్యవస్థకు అంత మంచిది కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో చివరిలో కూడా ఈ రోజు మీకు ఉండొచ్చు, రేపు పరిస్థితి మారినప్పుడు ఎంత ప్రమాదకర పరిస్థితి వస్తుందో చూసుకోండి అని కూడా హెచ్చరిక చేశారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. స్థానికంగా జరుగుతున్నటువంటి ఘటనలు ఏం జరిగినా, ఎవరు కోపాలు వచ్చినా ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం, యాక్ట్లో వెళ్ళిపోవడం, భయభ్రాంతులు గురి చేయడం, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుందా అనిపించేట్టుగా వస్తా ఉంది. రెండు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే నాయకులు అనే పదం ఎందుకు వాడుతున్నారంటే ఈ రోజు ఓకే మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, రేపు ఎవరు ఎక్కడికక్కడ స్థానిక వైసీపీ నాయకులు పెట్టిన కేసులన్నిటిపై రిటర్న్ గా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే బలయ్యేది ఎవరు? రేపు ఇబ్బంది పడేది ఎవరు? మీరే కదా. కాబట్టి రూల్ ఆఫ్ లాను పాటించండి, చట్ట ప్రకారం యాక్ట్ చేయమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మెంబర్ ఆఫ్ శాసన లెజిస్లేటివ్ మెంబర్కే లేనప్పుడు, ఇట్లాంటి హెచ్చరికలు చేస్తున్నప్పుడు సాధారణ ప్రజల పరిస్థితి ఏంటనే భయం అందరికి కలుగుతుంది. ఇంటి తలుపులు పగలగొట్టారంట, చొక్కా జించారంట, సీసీ ఫుటేజ్ తీసుకెళ్లిపోయారంట. ఏంది రాజకీయంగా వ్యవహరిస్తే అట్లా? ఇంకోటి కూడా ఉంది, ఆయన ఎమ్మెల్యే కదా, స్పీకర్ అనుమతి తీసుకున్నారు. కనీసం యాజ్ పర్ రూల్ ప్రకారం స్పీకర్ అనుమతి తీసుకోవాలి, సమాచారం ఇవ్వాలి. అనుమతి ఉన్నా లేకపోయినా సమాచారం అయితే ఇవ్వాలి సార్. సమాచారం ఇవ్వాలి, ఏ కేసు మీద ఏం చేస్తారు. ఒక ఆయన కుదరదంటే ఆపాలి కూడా. కాబట్టి ఆ ప్రొటెక్షన్ ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే, అది నేను మొదట చెప్పాను కదా, ఒక భయభ్రాంతులు గురి చేయడం, వ్యవస్థ వాతావరణం క్రియేట్ చేయడం, తన వల్ల ఏమవుతుంది, అసౌకర్యానికి గురవుతారు. ఎవరు భయపడరు. అది గమనంలో పెట్టుకోవాలి అధికార పార్టీ. ఇది పెరిగేసరికి ధైర్యం పెరుగుతుంది, తెగింపు పెరుగుతుంది, అది ప్రభుత్వానికి అల్టిమేట్ గా నష్టం. కాబట్టి విరూపాక్ష విషయంలో ఎవరైతే అతిగా ప్రవర్తించారో ఆ అధికారుల పైన చర్య తీసుకోవడమే ప్రభుత్వం ఇప్పుడు చేయాలి. కనీసం నష్ట నివారణ అదే. అంతకు మించి మీరు ఇప్పుడు ప్రభుత్వం చేసిందని వెనకబోలేరు. కానీ కనీసం అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం చర్య తీసుకుంటే ఇది రాంగ్ సిగ్నల్ అవుతుంది, ఇది ప్రజాస్వామ్యానికి అత్యాశ అవుతుందేమో. పురుషోత్తం రెడ్డి గారు, ఈ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే. రైట్, ఓకే. శేఖర్ గారు సార్ నమస్తే అండి. కొమ్మినేని గారు మీకు, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో నిజంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తా ఉందా? భారత రాజ్యాంగం నడుస్తా ఉందా?
లేకపోతే వాటికి ఉక్కు పాత్ర వేశారా అని అనుమానం కలుగుతా ఉంది సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులే నిందితులు అవుతున్నారు సార్. ఇది మరీ దుర్మార్గం సార్. దాడి చేసేది తెలుగుదేశం పార్టీ, దాడికి గురైన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దెబ్బలు తింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తిరిగి కేసులు పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సార్. దానికి కొనసాగింపుగా నిన్న సార్ విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గం సార్ చిప్పగిరి మండలం ఏదైతే నేమేకల్లుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి మా పార్టీ కార్యకర్త రాము ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారికి ఫోన్ చేస్తే, సో ఆయన ఇట్లా మా పార్టీ కార్యకర్త మీద దాడి చేస్తున్నారయ్యా అని చెప్పి స్థానిక సిఐ రవిశంకర్ కి ఫోన్ చేసిన కనీసం రవిశంకర్ గారు పట్టించుకోకపోవడంతో తన కార్యకర్తను తాను కాపాడుకోవాలని చెప్పి తన తమ్ముడితో కలిసి అక్కడికి వెళితే, తన తమ్ముడు శ్రీరాములతో కలిసి నేమేకల్లుకి వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాళ్ల దాడి చేశారు. దాడి చేస్తే దాంట్లో గాయపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరీ దారుణంగా విరూపాక్షి గారి యొక్క తమ్ముడు శ్రీరాములు చెయ్యిరిగిపోయింది సార్. సో వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి ఆ నేమేకల్లు చిప్పిల దగ్గరికి వెళ్ళేసి ఆ స్టేషన్ ఎదురుగా నిలబడితే పోలీసులు దాడి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు కూడా తీసుకోవాలి. రోడ్డు మీద బైఠాయించారు విరూపాక్షి గారు. బైఠాయించి అర్ధరాత్రి సమయంలో ఇంటికెళ్ళి నిద్రిస్తున్న సమయంలో రాత్రి 2:30 సమయంలో సార్, అర్ధరాత్రి దాటిపోయింది తెల్లవారుజామున మామూలుగా 2:30 సమయంలో పోలీసులు అతను ఉగ్రవాదా సార్, ప్రజాప్రతినిధా లేకపోతే ఉగ్రవాదా నక్సలైట్ అతనేమన్నా? అర్ధరాత్రి సమయంలో 40 మంది పోలీసులు సార్, చిప్పగిరి పోలీస్ స్టేషన్ కి చెందిన సిఐ ఒక్కరే కాదు సార్, ఎవరెవరు వచ్చారంటే ఆ ప్రాంతానికి ఆదోని, పత్తికొండ, గుంతకల్లు, అప్సిరి పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి సిఐలు 40 మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి దోపిడీ దొంగలు కదా ఇంట్లో దూరినట్టుగా, బందిపోటు దొంగలు మామూలుగా పాత సినిమాల్లో చూస్తున్నాం సార్. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగలు జీపులు గుర్రాలు వేసుకొని వచ్చి ఒక ఇంటిని చుట్టుముట్టి గుణపాలు, కత్తులు, రాడ్లు తీసుకొని ఇల్లు గేటు పగలగొట్టి, డోర్లు పగలగొట్టి ఇంటిని మొత్తం ధ్వంసం చేసి ఇంటి లోపల ఉన్నటువంటి మొత్తం దోచుకొని వెళ్ళిపోయినట్టుగా పోలీసులు అతను అరెస్ట్ చేయడం కోసం అతను ఎక్కడికి పోతాడు సార్? నోటీస్ ఇస్తే రేపు పొద్దున పోలీస్ స్టేషన్ కి వస్తారు కదా. సో మీరు చెప్పినట్టుగా కనీసం రూల్ పాటించకుండా అసెంబ్లీ రూల్ కూడా అవహేళన చేస్తూ స్పీకర్ గారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. సమాచారం కూడా ఇవ్వకుండా పోయి సో వాళ్ళు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు వ్యవహరించుంటే సీసీ ఫుటేజ్ ఎందుకు దొంగలు ఎత్తుకుపోయినట్టుగా పోలీసులు ఎత్తుకుపోయారు సార్? నేను అడుగుతా ఉన్నాను, క్లియర్ గా సమాధానం చెప్పాలి రాష్ట్ర డీజీపీ. పోలీసు వారు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్ట్ జరిగి ఉంటే ఎందుకు సీసీ ఫుటేజ్ దొంగలు కదా దొంగిలించినట్టు పోలీసులు దొంగిలించారు? సో ఇది నిజంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట కాదా? సో బాధితులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నం కేసు, ఇంతకు మించి దుర్మార్గం ఉందా? నిజంగా హత్యాయత్నం కేసు పెట్టాలంటే నేమికల్లికి చెందినటువంటి ఆ దుర్మార్గపు తెలుగుదేశం పార్టీ రౌడీ మూక మీద పెట్టాలి. దాడి చేసినందుకు చెయ్యి ఇరగొట్టేందుకు వాళ్ళ మీద పెట్టాలి, రాళ్ల దాడి చేసినందుకు వాళ్ళ మీద పెట్టాలి, మా పార్టీ కార్యకర్త రాము కుటుంబాన్ని హింసించినందుకు వాళ్ళ మీద దాడి చేసినందుకు వాళ్ళ మీద పెట్టాలి కేసు. బాధితుల మీద కేసు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో నిజంగా ప్రజాస్వామ్యానికి ఎంత చీకటి రోజులు వచ్చాయిరా అని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ బాధపడాల్సిన అంశం సార్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి జరిగిన దాడి కాదు సార్, ఆయన మీద జరిగినటువంటి దాష్టికం కాదు, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాష్టికం ఇది. సో రాష్ట్రంలో వ్యవస్థలు ఎంతలా నిర్వీర్యమైపోయాయి, వ్యవస్థలు అధికార పార్టీ తొత్తులుగా ఎలా మారిపోయాయి అనడానికి నిదర్శనం సార్ ఇది. సో ఇలాంటి చర్యల్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగు హెచ్చరిస్తున్నాం సార్ మేము. ఇలాంటి చర్యలు ఆపకపోతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయకుండా దాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళకపోతే ఖచ్చితంగా మీరు నాటిన విత్తనమే చెట్టై కూర్చుంటుంది అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. రైట్. ఇక మరొక అంశంలోకి కూడా వెళదాం. భోగాపురం ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా